అంటే ఇన్ఫర్మేషన్ పాఠాన్ని చేశారు. అలాగే దాని నుంచి ఒక టాస్క్ ఏదైతే ఇచ్చామో అంటే ఒక ఆజ్ఞను తీసుకొని ఆజ్ఞను ఎవరు పాటించారు ఎవరు పాటించలేదు అన్న దానికి కూడా వాళ్ళు చేసి పంపించారు. 8 మంది చేశారు. ఓకే అమ్మా, మంచిది. ఇంకా మరి 8 మంది ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు అనే సమాచారం వచ్చింది కనుక ఇక్కడ ఉండి ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు ప్రాబ్లం అంటే వర్క్ చేయలేకపోవటానికి ప్రాబ్లం ఏదైనా ఉంది, మీకు టైం ఇచ్చాము, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము, మీకు అర్థమైన దాన్ని రాయమన్నాము, ఒక చిన్న టాస్క్ కూడా ఇచ్చాము. అవుట్ ఆఫ్ మన సెమినార్లో మన స్టాఫ్ 40 చేంజ్ 40 మంది, మనకి జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 20+ అంటే 50% జాయిన్ అవుతారు. ఓకే, వాళ్ళలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉన్నారు కనుక పక్కన పెట్టేద్దాం. సారీ, టీచింగ్ నాన్ టీచింగ్ అంటే సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు కనుక సపోర్ట్ స్టాఫ్ ఎప్పుడు జాయిన్ అవ్వరు, వాళ్ళని పక్కన పెడదాం. ఇక టీచింగ్లో ఉన్న వాళ్ళు మీకు వర్క్ చేయటానికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చేయలేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేమేమైనా మీకు ఆ విషయంలో సపోర్ట్ చేయటానికి, ఒకవేళ కంటెంట్ అర్థం కాకపోవటం కానీ లేదా మీకు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, అర్థం కాని సందర్భాలు ఉన్నా మళ్ళీ ఏదైనా రిపీట్ చేయటానికి అవకాశం ఉంటుంది. చేయలేని వారు, వర్క్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. పంపించిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా శివశరణ్య అమ్మ, ఇంకెవరన్నా ఉన్నారా? సింధుజ, సుశీల, ఇంకా అఖిల, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి చేయలేకపోతే ఓకే అమ్మ, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని, లేకపోతే మీరు సమ్వేర్ ఎక్కడో ఉన్నారు, అట్లా కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం చేత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే మీకు అవకాశం ఇస్తున్నాం, చెప్పచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళల్లో ప్రాబ్లం అదర్ దెన్ హెల్త్ ఇష్యూస్ కానీ వాయిస్ కట్ అవుతుంది. ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయమ్మా, సిగ్నల్ ప్రాబ్లమ్స్. చూడండి, ఎవరైనా ఓకే అమ్మా, మంచిది. చెప్పండి సుశీల గారు. అన్య వాయిస్ కట్ అయింది. అయితే నేను మంగళవారం రోజు నేను బయట ఉండటంలో జాయిన్ కాలేదు. మార్నింగే తెలిసింది నాకు వర్క్ ఇచ్చారని.
ఇప్పుడే వచ్చి కొంచెం అయితే చేయగలిగాను. నీలిమా సిస్టర్ పంపించమని అడిగారు కానీ చేశాను కొంత. సమయాల గురించి, యేసుక్రీస్తు వారి గారి గురించి, మరి ఆజ్ఞలలో తల్లిదండ్రులు సన్మానించిన వారి గురించి, ఇస్సాకు గురించి నేను 3 చేయగలిగాను. ఇంకా మొత్తం పూర్తిగా రాయలేక పంపించలేకపోయాను నేను. ఓకే, మంచిది. ఒక విషయం గమనించండి, రాసిన వాళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు మా దగ్గర నుంచి రివ్యూ ఉంటుంది. అంటే పలానా దాంట్లో పలానాది ఇలా చేశారు, ఇలా చేయలేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని మీతో ప్రేమపూర్వకమైన డిస్కషన్ ఉంటుంది. తద్వారా మీ స్కిల్ సెట్ని పెంచుకోగలుగుతారు. మేము చేయము అని మొరాయిస్తే మాత్రం మేమేం చేయలేము. మేము చెయ్యము అని మొరాయిస్తే మేము కూడా ఏం చేయలేము. ఈ విషయం గమనించండి. ఇక అమ్మ నీలిమ, మీ దగ్గర నుంచి రాసే వాళ్ళకి ఏదైనా సూచనలు ఉంటే తెలియజేయండి. అన్నయ్య, కంపల్సరిగా 1కి 10 సార్లైనా వాళ్ళకి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే చెప్తున్నాను కూడా అన్నయ్య. ఒకసారి వాళ్ళని అడగండి చెప్తున్నానో లేదో. ఇప్పుడు అందరూ ఉన్నారు కనుక ఏదైనా సలహాలు సూచనలు ఉంటే అందరికి ఒకసారి ఏదైనా చెప్పాల్సింది ఉంటే చెప్పండి. అంటే నాకు 2 రోజులు గ్యాప్ తీసుకుని మీరు నాకు వర్క్ పెట్టేస్తే, మీరు అలాగ మేము అనుకున్న విధంగా మీరు చేశారా లేదా అని మేము చెక్ చేసి, మళ్ళా మీకు ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తున్నాము. ఆ విధంగా మళ్ళా రీమోల్డ్ చేసి మీరు మాకు పంపుతున్నారు. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో టైం పీరియడ్, అది మీరు ఈ రోజుకి ఈ రోజు చేస్తే మేము చెక్ చేసి, నేను ఎక్కడో చెక్ చేసి మళ్ళా సోనీ గారికి పంపించి, సోనీ గారు చెక్ చేసి అన్నయ్యకి పంపించడం, ఇదంతా కూడా ఈ రోజు అవ్వట్లేదండి. మీరు ఇప్పుడు ఈ రోజు వర్క్ ఇస్తున్నారు కాబట్టి, ఒక్క 2 రోజులు గ్యాప్ తీసుకొని మూడో రోజుకి మాకు పెట్టేస్తే మేము చెక్ చేసుకుంటానికి బావుంటది. మీరు అలా చేశారా లేదనేది. ఆ విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే నాకు ఫోను చేయండి. నేను ఏం చెప్పారు అన్నది అన్నయ్య నేను వివరిస్తాను. వర్క్ ఏం చేయాలనేది కూడా నేను వివరిస్తానండి. అందరికీ వందనాలండి. అన్న మ్యూట్ లో ఓకే అండి, ఉందన్న. మంచిది. ఓకే అండి, మంచిది. ఇక ఈవేళ ఈ బోధించే ఏం బోధించాలి, ఇంకా ఎలా బోధించాలి అనే దాంట్లోకి ఇంకా మనం రాలేదు. దయతో గమనించండి. ఏం బోధించాలి అనే దాంట్లోనే మనం ఉన్నాం. ఏమి బోధించాలి అనే దాంట్లోనే ఉన్నాం. దేవుని గూర్చిన ఏం బోధించాలి అనే దాంట్లో ప్రారంభంలో మనం ఉన్నాం. దేవుని గూర్చి, దేవుని ఆజ్ఞలు కానీ, ఆయన స్తోత్రార్హ క్రియలు కానీ, అలాగే ఆయన మనకిచ్చిన చక్కటి ఇంకోటి ఏంటమ్మా 3వ పాయింట్, దేవుని గూర్చిన అవగాహన. దేవుడు ఎలాంటి వాడు, ఏంటి అనేది పిల్లలకు తెలియచేయాలి. చిన్ననాటి నుండే తెలియచేయాలి. ఇక ఆయన స్తోత్రార్హ క్రియలు కానీ, ఆయన గూర్చిన ఏదైతే చక్కటి అవగాహన ఉందో, మనం పిల్లలకి అందులో ఉన్న అంశాలను తీసుకుని తెలియచెప్పాలి. ఇప్పుడు దీనికి చాలా దగ్గరగా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, రుచి చూసి తెలుసుకోండి అనే పాఠం మీకు అందరికీ ఇచ్చాను. ప్రాక్టికల్గా అక్కడ చాలామంది వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఒక జంతువు గురించి పూర్తి వివరణ. మాకెందుకు, అది యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది, మనకు అవసరం లేదు. అది కాదు మనకు కావాల్సింది. ఆకాశ పక్షులను విచారించుడి అంటే వాటి గురించి తెలుసుకోండి. అవి వాటి గురించి చెప్తూ ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ అంటే, ఎక్కడ దేని గురించి చెప్తున్నాడు అని అంటే, అవి విత్తవు, కోయవు.
కానీ మీరు కోస్తున్నారు, మీరు విత్తుతున్నారు. అది మనం డ్రాగ్ చేయాల్సిన చక్కటి సందర్భం. కనుక ఇక్కడ ఏ పాయింట్ అయితే మనం తీసుకోవాలో ఆ పాయింట్ని మాత్రమే పాఠ్యాంశంలో ఉంచాలి. పాఠ్యాంశంలో మనం ఉంచాల్సిన వాటిల్లో ముఖ్యంగా ఏది పెట్టాలి అంటే, ఏది పెడితే అది పెట్టేయచ్చా అంటే, ఎలా పెడితే అలా పెట్టేయచ్చా, ఏది పెడితే అది పాఠం అయిపోద్దా అని అంటే అవ్వదు. పాఠం డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇదిగో ఒక హైరార్కీ, ఒక మెథడాలజీ తీసుకోవాలి. ఆ మెథడాలజీలో ఏదైనా ఒక దాని గురించి, దైవ లక్షణం గురించి చెప్పాలి. దేవుడు పోషిస్తున్నాడు, మనలందరినీ కూడా పోషిస్తున్నాడు. అలా పోషకుడుగా ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక జీవిని, ఒక జంతువుని తీసుకున్నాం. ఆయన ఇదిగో వీటిని పోషిస్తున్నాడు, మనుషుల్ని పోషిస్తున్నాడు అని ఒక చక్కటి ఎగ్జాంపుల్ని, ఆ మొత్తం అంతా మనకు అవసరం లేదు. ఎందుకనంటే మనం ఏమి బయట రెగ్యులర్గా ఉండే పాఠ్యాంశాలు చెప్పట్లేదు. బయట బయాలజీ క్లాసులు కానీ, లేదంటే ఈ స్కూల్లో పిల్లలకి సైన్స్ పాఠాలు కానీ ఇవి చెప్పట్లేదు. మనకు కావాల్సింది మాత్రమే చెప్తున్నాం. కనుక మనకు కావాల్సిన దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేయాలి. బైబిల్లో కూడా మీరు ఆ భావాల దగ్గరకు వచ్చేటప్పుడు, ఆ జంతువుల దగ్గరకు వచ్చేటప్పటికి సింపుల్గా ఒక పదాన్ని తీసుకుంటాడు, దాంట్లో మేళవించుకుంటాడు, పట్టుకెళ్ళి మళ్ళీ పాఠ్యాంశంలోనికి వెళ్ళిపోతారు. ఆ టెక్నిక్ మన దగ్గర కూడా ఉండాలి. అది కరెక్ట్ అయిన విధానం, అదే మనం చేపట్టాల్సిన విధానం. ఆ విధానంలోనే సాధ్యమైతే మరి నెక్స్ట్ వీక్ మీకు ఆల్రెడీ ఒకటి ఇచ్చిన టాస్క్ అదేంటంటే, ఇప్పుడు దైవ లక్షణాల గురించిన ప్రస్తావన ఏదైతే వచ్చిందో దానికి మనం రెగ్యులర్గా సెమినార్ ప్రిపరేషన్ ఏదైతే చేస్తున్నామో అలా మీరు పోషిస్తాడు, సంరక్షిస్తాడు అనే దానికి ఈ చక్కటి విధానంలో, ఈ చక్కటి మెథడాలజీలో ఒక లెసన్ రాశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లెసన్ ప్లాన్ అంటారు. అదే లెసన్ ప్లాన్. మీరు ఏ ఉద్దేశాలతో ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు, దేవుని గురించి చెప్పాలి, దైవత్వం గురించి చెప్పాలి. ఆ దైవత్వం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు మేజర్ టాస్క్ ఏంటి? దేవుని యందు భయపడాలా? దేవుడు అదృశ్యుడా? దేవుడు న్యాయవంతుడు అని చెప్పాలా? దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పాలా? ఏదో ఒక మెయిన్ కీ పాయింట్ని మనం తీసుకుంటాం. ఆ కీ పాయింట్కి ఒక మోటివేషన్ కావాలి. ఎందుకనంటే పిల్లలకి మోటివేషన్ లేకపోతే పాఠ్యాంశాలు చెప్పలేము. అందుకనే ప్రతి దానికి కూడా మోటివేషన్ కావాలి. మోటివేషన్ అంటే ఏంటి? తెలిసిన దాని నుండి తెలియని దానికి తీసుకెళ్ళటం. ఒక తెలిసిన సందర్భం నుండి ఒక తెలియని సందర్భం. ఉదాహరణ, క్రీస్తు వారు పరలోక రాజ్య మర్మాలను తెలియచేస్తూ, అంటే పరలోక రాజ్యాన్ని దేంతో పోలుతాము అన్నాడు. ఏంతో పోలుతాం అంటే ఒకదానితోట, ఒక సందర్భమా? కాదు. పరలోక రాజ్యం అంటే ఏదో ఒక్క ఈవెంట్ తోటి సరిపోదు. ఆ ఈవెంట్ని ఆయన ఎలా చక్కగా పోల్చి చెప్పాడు అని అంటే, ఇదిగో దాంట్లో సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే, వల వేశాడు, వల వేసిన తర్వాత లాగాడు, దాంట్లో మంచి చేపలన్నిటిని బొట్లో వేసుకున్నాడు, మిగిలిన వాటిలన్నీ పారేశాడు. పోలిక. దీన్ని బట్టే, దీనిని ఆధారం చేసుకునే దీనితోటే మీకు పరలోక రాజ్యం గురించి చెప్పబడింది. అంటే తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దాని దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది.
ఎప్పుడు కూడా ఏ సందర్భాలనైనా బైబిల్లో చెప్పబడిన సందర్భాలు, పాఠ్యాంశాలుగా చెప్పబడిన సందర్భాలు, దట్టు పిల్లలకి, ఇక పెద్దవాళ్ళ గురించి మన దగ్గర ప్రస్తావన లేదు, పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పోలిక. అందుకనే టీచర్స్ అయిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా అసైన్మెంట్స్ దేనికి ఇస్తున్నాము అని అంటే, ఒక జంతు గురించి చెప్పండి, ఒక పక్షి గురించి చెప్పండి, దాన్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడు అనే పాఠ్యాంశాలు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, దాని ద్వారా దేవుడు పోషకుడు, దాని ద్వారా దేవుడు సంరక్షకుడు, దాని ద్వారా దేవుడు అదృశ్యుడు. ఇలాంటి మల్టిపుల్ టాస్కులు మీరు చేయటం ద్వారా మీరు కూడా క్రీస్తు యొక్క, బైబిల్ యొక్క ఎసెన్స్ లోనికి రావటానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది క్రమము, ఇది దేవుడు పెట్టిన క్రమం. ఈ క్రమంలోనే మనం పాఠ్యాంశాలను చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న వాటిల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే తప్ప ఏది పడితే అది, ఎలా పడితే అలా ప్రసంగాలు చేయకూడదు. ప్రసంగాలు చేయకూడదు. ప్రసంగాలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే, అది ఆ రోజుకి మెప్పించినట్లు అవుతుంది, ఆ రోజుకి ఏదో మీరు చెప్పేశారు అన్నట్టు అవుతుంది, పాఠం అవ్వదు. పిల్లలకి పాఠ్యాంశాలే చెప్పాలి, పాఠ్యాంశాలే చెప్పాలి. ఈ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటారు అని, దేవుని గూర్చిన సందర్భాలు దేవుని రాజ్యం గురించి చెప్పాలనుకుంటున్నారా, దేవుని యొక్క తీర్పుల గురించి చెప్పాలనుకుంటున్నారా, ఏంటి, ఏది బేస్, అదే మీ టైటిల్. ఆ టైటిల్ ద్వారా తెలిసిన దాని దగ్గర నుంచి మీరు వెళ్ళాలి. మరొకసారి చెప్తున్నా, తెలిసిన కంటెంట్ నుండి వెళ్ళాలి. తెలిసిన దగ్గర నుంచి తెలియని దాని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆ భావన వాళ్ళకి, ఓకే, దీన్ని పోల్చి దీనితో కంపారిజన్ చేసుకుని వాడు అర్థం చేసుకోవటానికి ఒక మార్గాన్ని మనం సూచించిన వారిగా అక్కడ ఇవ్వబడుతుంది. ఆ మార్గంతో లోపల కనెక్ట్ అయ్యే కదా క్లోజర్. ఇది కూడా చాలా ముఖ్యమైన సందర్భం. ఆ క్లోజర్ లేదనుకోండి, టేక్ అవే పాయింట్, క్లోజింగ్ పాయింట్, కన్క్లూజన్, ఫైనల్ ఎసెన్స్ అని ఉంటుంది. ఆ ఫైనల్ ఎసెన్స్ సర్వసాధారణంగా ఓవరాల్గా, అంటే మన కంటెంట్లో సందర్భాలు ఏవైనా కూడా ఓవరాల్ స్ట్రక్చర్లో, అంటే చిన్న చిన్న ఇండివిజువల్ పాఠాలలో అయితే వెంటనే తీసుకురాలేము, కానీ ఒకవేళ ఏదైనా ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక లెసన్ మీరు ఎంచుకున్నప్పుడు దానికి క్లోజింగ్ ఉంటుంది. ఆ క్లోజర్లో సాధ్యమైనంత వరకు కొత్త నిబంధనలోనికి రావాలి. ఎందుకనంటే సర్వ సంపూర్ణత ఈ కొత్త నిబంధనలోనే ఉంది. మీరు పాత నిబంధనకు వచ్చి అక్కడితోటి పాఠాన్ని క్లోజ్ చేస్తే అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకనంటే పాత నిబంధన ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ పాత నిబంధన ధర్మశాస్త్రం అంటారు. అది వాళ్ళకి మాత్రమే. దాంట్లో నుంచి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ పాఠం యొక్క సర్వసంపూర్ణతలోనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మల ద్వారా రాయబడినవి ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయబడ్డాయి. అంటే మీరు ఏదో ఒక పాఠాన్ని ఎత్తుకున్నారు, ఆ పాఠాన్ని తీసుకున్న తర్వాత పాత నిబంధనలో ఉన్న సందర్భాలు అన్నీ చూసేశారు, అన్నీ బాగుంది, అక్కడితో అవ్వదు పాఠం. ఏ పాఠం కూడా, మనం తీసుకున్న ఏ పాఠం కూడా అవ్వదు. 99.9% పాత నిబంధనతోటే క్లోజ్ అయ్యే సందర్భాలు ఉండవు. ఎందుకనంటే దాని కన్క్లూజన్ కొత్త నిబంధనలో ఉంటుంది. కనుక పాఠాలను మనం ఎంచుకుని తీసుకుని వచ్చేటప్పుడు కొత్త నిబంధనలో దీనికి ఏదైనా క్లోజర్ ఉందా, క్లోజింగ్ ఉందా, కన్క్లూజన్ ఉందా, ఫైనల్ రిపోర్ట్ ఉందా,
దీని దగ్గరికే రావాలి. ఇక్కడికి వచ్చి మీరు ఆ టాపిక్, ఆ సెమినారు, ఆ కంటెంట్, ఆ లెసన్ క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేస్తేనే తప్ప అది సంపూర్ణతలోనికి రాదు. ఏదైనా సరే అందులో కొత్త నిబంధనలో దట్టు క్రీస్తు వారి ప్రస్తావన చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకనంటే ఆ క్రీస్తు వారి ద్వారానే మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆయన ఆల్మోస్ట్ పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఆయన చేశాడు. మరి ఆయన పాత నిబంధనలో చెప్పబడిన సందర్భాలు ఎలా క్లోజ్ చేసేస్తాం? ఆయన క్లోజ్ చేయకుండా మనం ఎలా క్లోజ్ చేస్తాం? ఆయన ముగించేశాను అన్నాడు, ఆయన క్లోజ్ చేసేసాను అన్నాడు, నెరవేర్చేశాను అన్నాడు, నెరవేర్చి కొట్టేశాను అన్నాడు. మరి కొట్టివేయబడిన తర్వాత ఇంకేదైనా సలహాలు, క్లోజర్స్ ఏమైనా ఇచ్చాడా? ఇంకేమీ లేదా అని అంటే నో, ఉండదు. అనుకుంటే పొరపాటు అవుతుంది. మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఎలా ముందుకు సాగాలి అని అంటే, ఉదాహరణ ఈవెన్ ఇప్పుడు ఉదయకాలపు క్లాసుల్లో కూడా మనకి లోకాసువార్త గురించిన ప్రస్తావన, లోకాసువార్తలో ఉన్న సందర్భాలు మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఉన్నదాన్నే మీకు ఒకటి ఎగ్జాంపుల్గా తెలియపరుస్తాను. అదేంటంటే, పాఠం అనుకుంటే పాఠం తీసుకున్నారు పస్కా పండుగను గురించి తీసుకున్నారు. పస్కా పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు చేశారు, ఆ తర్వాత ఎలా చెయ్యాలి, దానికి ఎక్కడెక్కడ ప్రారంభాలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి వచ్చాయి, మరి ఇప్పుడు కూడా మనం చెయ్యాలా అనే ఒక ఆలోచన మీలో చాలా మందికి వస్తుంది. చాలామంది ఈవేళ కూడా చేస్తున్నారు. పస్కా పశువు యొక్క నెరవేర్పు, పస్కా పశువు యొక్క వధ జరిగి దాన్ని సంవత్సరానికి ఒకసారి చేయాల్సిన దాన్ని ఈవేళ ఇదిగో మనం అందరం ఆచరిస్తున్న, ముందుకెళ్తున్న, ప్రతి వారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వరకు ఏదైతే క్లోజింగ్ ఉందో, దాని కొనసాగింపు ఉందో, ఇప్పుడు చేయాల్సిన విధానం ఏది ఉందో దాంట్లోకి మనం వచ్చేసాం. మరి ఇక్కడ ఆ క్రీస్తు వారు చెప్పిన పద్ధతి, ఆ వ్యవహారము, ఇవన్నీ లేదనుకోండి, ఎలా క్లోజ్ అవుతాయి? దాన్ని బట్టి పిల్లలకు ఏది పాఠాన్ని చెప్పాలి అనుకున్నా, పాత నిబంధనలో మీరు స్టార్ట్ చేసిన, కొత్త నిబంధనలో క్రీస్తు వారి దగ్గరికి వచ్చి క్లోజ్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. చాలా అంటే చాలా ముఖ్యమైన సమాచారం. మీ పాఠ్యాంశాలలో ఆల్మోస్ట్ ఇది ఉండాలి, ఈ స్ట్రక్చర్ ఉండాలి. ఈ స్ట్రక్చర్ లేకపోతే ఆ పాఠం ఎక్కడో వెలితిలాగా, ఎక్కడో దానికి సామర్థ్యం లేని దానిలాగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఈవేళ ఒక లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, ముందుగా ఒక లెసన్ ప్లాన్, ఒక లెసన్ని ప్రిపేర్ చేయాలి అని అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ టైటిల్. ఆ టైటిల్లో ఆ టైటిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనే దాన్ని మీరు అక్కడ దాంట్ని ఇంట్రో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రొడక్షన్. ఆ ఇంట్రడక్షన్లో మేబీ ఒకవేళ అది పాత నిబంధనలు ఏ మాత్రం లేదు అనుకోండి, డైరెక్ట్ కొత్త నిబంధనలోనే ఉంది అనుకోండి, ఇక ప్రాబ్లం ఏం లేదు. కొత్త నిబంధనలు ఎత్తుకుంటారు, క్రీస్తు ప్రస్తావన, క్లోజ్. లేదు, పాత నిబంధనలో కూడా దానికి మూలాలు ఉన్నాయి, రైట్. పాత నిబంధనలు అది మూలాలుగా ఎలా ఉన్నాయి, లేదా పితరులుగా ఎలా మూలాలు ఉన్నాయి, దాని తర్వాత దాని కొనసాగింపు, క్రీస్తు వారి కొనసాగింపు ఎలా, దాన్ని క్లోజ్ చేశాడా, దాన్ని కంటిన్యూ చేయమన్నాడా, ఏంటి అనే దాన్ని క్రీస్తు వారి స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ ఇవ్వగలగాలి. దాంతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెసన్ అవుతుంది. పిల్లలకు కూడా. ఎందుకనంటే
ఈ స్ట్రక్చర్లో అలవాటు చేస్తేనే రేపన్న రోజున వాళ్ళకి ఆ థీమ్ అనేది, ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఆ పరిపూర్ణత అన్నది క్రీస్తులోనే మనం చూడగలుగుతాం కనుక ఆ పరిపూర్ణ స్థాయికి మనం చేర్చడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనే దాంట్లో, ఏం చెప్పాలి అనే దానికి ఇదిగో ఈవేళ మనం దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలు, ఆయన గూర్చిన అవగాహన, ఆయన గూర్చిన ఆజ్ఞలను ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లోజ్ చేయాలి అని తెలుసుకోవటానికి ఒక లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ఓ చక్కటి అవకాశం వచ్చింది. మరి ఈ ఫ్లో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద ఇంతకు ముందు మీరు కొంతమంది పొడిగా కానీ, కొంతమంది కేవలం ఒక జంతువు గురించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన దాఖలాలు ఉన్నాయి. నో, అలా చేయకూడదు. అందరిది ఆల్మోస్ట్ 8 మంది చేస్తున్నారు. ఒకవేళ మేబీ ఒకళ్ళిద్దరు చేయలేకపోయారు కనుక ఒక 10 మంది చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక 10 మంది చెయ్యకపోతే మేము అడగం, దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మీరు చేస్తేనే రివ్యూ తీసుకుంటాం, సలహాలు ఇవ్వగలుగుతాం, మిమ్మల్ని ప్రోత్సహించగలుగుతాం. మీరు మొరాయించారు అనుకోండి, మేమేం చేయలేం. దాని విషయంలో నిండు నమస్కారాలు. మీరు చేస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు అందరికీ ఒకటే టైటిల్. చేయగలిగిన ఈ 8 మంది, చేస్తామని వచ్చిన ఒకరిద్దరు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటే టైటిల్. ఆల్రెడీ మీరు చేసిందే, పెద్ద వర్కింగ్ కాదు. అదేంటి అంటే దేవుడు పోషకుడు, సంరక్షకుడు. ఒకవేళ మీకు సంరక్షణ గురించే అర్థమైంది, ఆ సంరక్షణ గురించే చేయగలుగుతాం అనుకుంటే దాన్నే తీసుకోండి. పోషకుడిగా మీరు చేయగలుగుతాను అంటే పోషకుడిగా తీసుకోండి. మీకు ఆల్రెడీ ఒక జంతువు మీద అవగాహన తెచ్చుకున్నారు. ఆ జంతువుని ఎలా పోషిస్తున్నాడో దేవుడు, ఆ జంతువుని ఎలా సంరక్షిస్తున్నాడో దేవుడు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. దాన్ని దేవుడు ఎలా చేశాడు, ఒకవేళ దానికి ఏదైనా క్లోజింగ్, క్రీస్తు వారి దగ్గర ఏదైనా క్లోజింగ్ ఉందా, క్రీస్తు వారిది ఆ విషయంలో, మీరు తీసుకున్న విషయంలో ఏదైనా క్లోజింగ్ ఆయన ఏదైనా చెప్పాడా, చెబితే ఏం చెప్పాడు అనే దాన్ని పొందుపరిచి ఒక చక్కటి లెసన్ ప్లాన్ని నెక్స్ట్ వీక్ ప్రిపేర్ చేయగలిగితే, ఇప్పుడు మనం ఏదైతే లెసన్ ప్రిపేర్ చేసుకోవాలో దానికి అర్థమైంది అని, అలాగే దేవుని గూర్చిన పరిచయం, దేవుని గూర్చిన అవగాహన, ఆయన గూర్చిన వివరణ, ఆయన స్తోత్రార్హ క్రియలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను పిల్లలకు తెలియజేయటానికి ఓ లెసన్ని మీరు ప్రిపేర్ చేసిన వారిగా అవుతారు. సాధ్యమైతే దీన్ని ప్రిపేర్ చేయటానికి, ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక మనం చెప్పుకున్న ఇది ఒక లెసన్, ఇది ఒక లెసన్ ప్లాన్. మీరు చేయగలిగితే మీకు లెసన్ ఎలా కంపోజ్ చేయాలో అనే దాని మీద ఖచ్చితంగా ఎవరెవరన్నా ఏదైనా పాడాలు చేస్తే దాన్ని కరెక్షన్ చేసి ముందుకిచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, చేయటానికి ప్రయత్నం చేయండి, మంచిది. ఇక రెండోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, మనం చూసే దాంట్లో మొదటిగా దేవుని గూర్చిన అవగాహన కావాలి అని కోరుకున్నాం. దేవుడి గురించి తెలియచెప్పాలి. ఎందుకనంటే ప్రారంభంలోనే మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పిన కట్టడలు, నేను మీకు వివరించిన సందర్భాలు మీరు మీ పిల్లలకు, తర్వాత వారి పిల్లలకు మనం అందరం తెలియచేయాలి అని చెప్పాడు. ఇక రెండో పాయింట్ మనం
దాని గూర్చి కాస్త విశ్లేషణగా తెలుసుకోవాల్సిన పాయింట్. మరి రెండో పాయింట్ ఏంటమ్మా? స్తోత్రార్హ క్రియలు. స్తోత్రార్హ క్రియలు కానీ దేవుని గూర్చిన అవగాహనలోనే చక్కటి సందర్భాలు. ఇక రెండోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పితరుల గూర్చిన అవగాహన. ఇది తెలియాలా అని అంటే ఎస్, ఖచ్చితంగా తెలియాలి. మీరు కొత్త నిబంధనలో చాలా సందర్భాలలో ఈ పితరులు గూర్చిన ప్రస్తావన చేస్తూ ఉంటాడు. మన పితరుడైన అబ్రహాము అని, మన పితరులైన ఇశ్రాయేలు అని తెలియచెప్పినప్పుడు ఆయన ఎవరు అని మనం వెళ్ళబుచ్చకూడదు. ఎందుకనంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అనే భావన రాకూడదు. ఈవెన్ కొన్ని సందర్భాలలో కొన్ని పేర్లు ప్రస్తావిస్తాడు, కానీ వాళ్ళ గురించి తెలియచెప్పేటప్పుడు వాళ్ళు అతిక్రమించారు, వాళ్ళు పలానా తప్పు చేశారనే చెప్తాడే తప్ప వాళ్ళ గూర్చిన ప్రస్తావన ఈవెన్ పాత నిబంధనలో కూడా దొరకదు. అంటే వాళ్ళు ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఆ తేడాని మనం మన పిల్లలకు చెప్పాలి. చెబుతున్నాడుగా, మన పిల్లలకు తెలియచెబుతున్నాడు కనుక దాని గూర్చిన ప్రస్తావన ఖచ్చితంగా రావాలి. ఆ ప్రస్తావన రావటం అనేది చాలా చాలా అవసరమైనది. ఎందుకనంటే జరిగిపోయిన సంగతులను మాకు తెలియచెప్పిన వారు ఎవరు అంటే జరిగిపోయినాయి. ఇది ఏం జరిగిపోయినాయి? కొన్ని ఈవెంట్స్ జరిగిపోయినాయి, కొన్ని మనుషుల చరిత్రలో కొన్ని సందర్భాలు జరిగిపోయాయి. ఆల్మోస్ట్ చెప్పుకోవాలి అనుకుంటే చరిత్ర రిలేటెడ్గా ఆ చరిత్రను ఏదో పలానా డేట్లోంచి పలానా డేటుకి యుద్ధాలు జరిగాయి, ఇవి జరిగాయి, అవి జరిగాయి అని కాదు. అవి కాదు. మనం చెప్పాల్సిన సందర్భాలు గత కాలంలో ఏవో జరిగాయి. అవి ఎవరో ఒక పలానా కాలం, నోవహు కాలం, అబ్రహాము కాలం, పితరుల కాలాలలో జరిగినవి, వారు గూర్చిన వివరణ మనం మన వాళ్ళకి తెలియచేయాలి. తరములలో పితరుల గూర్చి తెలియచెప్పిన వాడు ఎవడు అంటాడు. దేవుడే తెలియచెప్పాడు. ఆ తెలియచెప్పిన వాటిల్ని రాగల తరాలకు కూడా మనం చెప్పగలగాలి. అలాంటివి ఖచ్చితంగా మన పాఠ్యాంశాలు ఉండటానికి అంటే మన లెసన్స్లో ఇవి పెట్టుకోవాలా అని అంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే ఒకసారి ఒక మాటను చూసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సందర్భంలో దాని గూర్చి తెలియటం చాలా అవసరం. ఒకసారి మీకు ఆ సందర్భాన్ని కూడా త్వరగా చూపించే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథము 78. కీర్తనల గ్రంథము 78. ఇక్కడ నేను కూడా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయండి. కీర్తనల గ్రంథము 78. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పేదను. ఏంటవి? ఇప్పుడు ఆయన చెబుతున్నాడు అని అంటే కారణం ఏంటి? మనం నేర్చుకోవాలని. అవి పిల్లలుగా నేర్చుకోవాలి. ఎందుకనంటే బాల్యము నుండే వాటి మీద అవగాహన తెలియాలి. ఎందుకు చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉండాలో చెప్తున్నాం కదా.
ఖచ్చితంగా దీని మీద ఎందుకు ఉండాలి. అక్కడైతే ద్వితీయోపదేశకాండంలో దేవుని గురించిన అవగాహన ఉండాలని మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఈ సందర్భం అంటే రాగల తరములలో రాబోయే వారికి పూర్వం జరిగిన వాటిల్ని ఉపమాన రీతిగా ఎందుకు తెలియచెప్పాలి చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. అది పిల్లలకి ఎందుకు చేర్పించాలో కూడా చెప్తాం. ఇక్కడ పూర్వం కాలంలో జరిగిపోయిన కొన్ని బరీడ్ సీక్రెట్స్ అంటారు. బరీడ్ సీక్రెట్స్ అంటే అవి మీకు తెలియాలి ప్రియులారా. తెలియాలి అనుకున్నప్పుడు ఎందుకు జరిగింది ఇప్పుడు చూద్దాం. నోవహు జలప్రలయం వచ్చింది. సైన్స్ ప్రపంచం దాన్ని ఎలా ఆలోచిస్తుంది అని అంటే మొత్తం అంతా ఒకసారి వర్షంతో సముద్రాలు పొంగిపోవటంతో క్లోజ్ అయిపోయినాయట. అంతే. ఎందుకు తెలియదు, అంతే, అంతవరకే. కానీ ఆ గూఢమైన సందర్భాలు దేవుడు తెలియచెప్పాడు. అవి మనం తెలుసుకోవాలి, పాఠ్యాంశాలుగా తెలుసుకోవాలి, చిన్ననాటి నుండే తెలుసుకోవాలి. పూర్వపు కాలపు గూఢవాక్యాలు నేను తెలియచెప్పేది నువ్వు నేర్చుకో. మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు తెలియచెప్పేదను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా చెప్పుకుంటూ రావాలి. ఇవే ఈ సందర్భాలే చెప్పుకుంటూ రావాలి అని చెబుతూ చూడండి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు అంటే పిల్లలకి ఏం నేర్పించాలి? ఉపమాన రీతిగా ఆలోచన చేయండి. ఇవే చరిత్రలో జరిగిన సందర్భాలు, గూఢవాక్యాలు. పిల్లలు ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు. ఇప్పుడు మేము చెప్పిన సంగతులు ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ మీరు ఏం చేయాలో తెలుసా? నెక్స్ట్ రాబోయే తరానికి చెప్పాలి. అందుకనే మీరు సాధ్యమైతే పిల్లల క్లాసుల్లో టీచర్స్గా కొంతమందిని రిక్రూట్ చేశాం, వాళ్ళ సానుకూలతను బట్టి. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే లెసన్లో బాగా చేయగలుగుతారో, కూర్చగలుగుతారో వాళ్ళకి సెమినార్లో మన పాఠ్యాంశాలు ఏవైతే ముద్రిస్తున్నామో మీరు రాసిన లెసన్స్ను కూడా పొందుపరచడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశాన్ని కూడా ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ముందు టీచర్స్గా ఉన్నారు కొందరు, ఇప్పుడు డివిజన్ హెడ్స్గా అయ్యారు. కంటెంట్ రైటర్స్గా కూడా రావాలి. ఎందుకంటే రోజు రోజుకి మీ స్థాయి దేవునిలో పెరగాలి. ముందు శిష్యులుగా చేరారు, తర్వాత అపోస్తలులు అయ్యారు. అలా అవ్వాలి. అలా మిమ్మల్ని దేవుడు చేస్తాడు మీరు పడిన కష్టాన్ని బట్టి. కనుక పిల్లలకు మీరు చేసే పాఠాలు ఎక్కడికి పోవు. మీరు కష్టపడితే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లుగా. అంటే మనం ఎలా చెప్పాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం చెప్తున్నాం, దయచేసి వినండి. పిల్లలకు మనం చెప్పిన తర్వాత వాళ్ళ చేత రిపీట్ చేయించాలి. వాళ్ళు వివరించాలి కదా. చెప్పాము, విన్నావా, ఓకే నాన్న, వెరీ గుడ్, వెళ్ళండి, బాయ్ బాయ్ చెప్పకూడదు. నాన్న నువ్వు కూడా చెప్పు, ఎలా చెప్పగలుగుతావు అని వాళ్ళ చేత చెప్పించాలి. అప్పుడు చెప్పిస్తే వాడు ఇప్పుడు చెప్పడం అలవాటైంది, నెక్స్ట్ తర్వాత అలవాటు చేసుకుంటాడు. ఏవి? జరిగిపోయిన సంగతులను గూర్చి, జరిగిపోయిన వ్యక్తులు గూర్చి వారి సమాచారాన్ని పిల్లలకు తెలియచేయాలి. దీంట్లో ఒక చక్కటి సందర్భాన్ని, అంటే జరిగిపోయిన సందర్భాలు మన పాఠ్యాంశాలలో ఇంక్లూడ్ చేసుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆయా సందర్భాలలో చూడండి, కొంతమంది తెలుసో తెలియకో ఏదైనా జీవుల గురించి రాసినప్పుడు ఆ జీవి పలానా ఆయనకి పనిచేసింది,
ఆ జీవుని గురించి పలానా చరిత్రలో ఉంది అని, పలానా ప్రవక్త దగ్గర ఉందని, పలానా వ్యక్తి దగ్గర ఉందని రాశారు. అంటే ఏంటి, ఆ ఈవెంట్ రాసేటప్పుడు చరిత్రలో దాని తాలూకా ఏవో కొన్ని విశేషాలు ఉంటాయి. వాటిని మనం పొందుపరచాలి, తెలియచెప్పాలి. ఆ కంటెంట్కి ఆ చరిత్ర సంబంధించిన అంశాలను క్రోడీకరించాలి, యాడ్ చేయాలి. అలా యాడ్ చేసే ప్రయత్నం చేయటంతో ఆ కంటెంట్కి ఏమవుతుందో తెలుసా, వెయిటేజ్ పెరుగుతుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ మాట చదువుకుని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువను 44వ వచనం అండి. నైలు నది కాలువను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఎప్పుడు మార్చాడు అని అవాక్కయ్యేలా కాదు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడంటే అవి నీకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలి అంటే ముందుగానే నువ్వు వీటి గురించి సమాచారం తెలియపరచాలి, పిల్లలకు తెలియపరచాలి. పిల్లలకు తెలియపరచడం ద్వారా వాళ్ళు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం పిల్లలకు చెప్పే వాటిల్లో దేవుని గూర్చిన అవగాహన, దాంట్లో ఆయన ఆజ్ఞలు, ఆయన స్తోత్రార్హ క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తాము. రెండోదిగా సెకండ్ పాయింట్గా పూర్వపు కాలంలో చరిత్రలో జరిగిన గూఢమైన సందర్భాలను ఉపమాన రీతిగా తెలియచెప్పాలి. అప్పుడు ఇలా జరిగిందే మీరు చూశారు కదా, నేను చెప్తాను చూడండి, ఈ నది ఉంది కదా, ఈ కాలువ ఉంది కదా, ఈ చర్చ్ ఉంది కదా, ఈ సెలయేరు ఉంది కదా, మీకు ఇలాంటిది ఒకటి చెప్తాను అంటే ఆయా సందర్భాలు చూపించి వాళ్ళకి తెలియచెప్పే ప్రక్రియ మనం చేపట్టాలి. అది చరిత్రలో జరిగిన సందర్భాలు, బైబిల్ చరిత్రలో దేవుడు ఏవైతే సందర్భాలు, ఇప్పుడు ఆదామ హవ్వల కథ ఎన్నిసార్లు చెప్పేశాను చూడండి. మన చిన్న పిల్లలకి అడిగినా సరే చెప్పేస్తారు. ఆదాం గురించి చెప్పేస్తారు, అవ్వ గురించి చెప్పేస్తారు, కయ్యను గురించి చెప్తారు, హేబేల్ గురించి చెప్తారు. మరి ఇవన్నీ ఏంటి, చిన్న చిన్న సందర్భాలు. బయట వాళ్ళకి అసలు దీని గురించి అవగాహనే ఉండదు. అది ఇక్కడ మన పాఠ్యాంశాలలో మనం చెప్పాల్సిన వాటిల్లో ముఖ్యంగా మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, చరిత్రలో జరిగిన సందర్భాలు మన పాఠ్యాంశానికి వెయిటేజ్ పెంచేటట్లుగా ఉంటాయి. వెయిట్ అంటే మన టాపిక్ని చాలా సాలిడ్గా ఉంచుతుంది. అబ్బా భలే ఉందండి పాఠం, ఎంత బాగుందండి అంటానికి ఉంటుంది. ఇవన్నీ కలబొలిసిన వ్యవహారం కొన్ని పాఠ్యాంశాలు ఉంటాయి, వాటిల్లో మీకు చూపిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మనం చెప్పుకున్నవి, మనం చేసినవి డైరెక్ట్గా దాని తాలూకా ఎఫెక్ట్స్ అంటే దాని తాలూకా మూలాలు మీరు అటు వెళ్ళగలిగి అటు చూడగలిగితే అక్కడ కూడా ఉంటాయి. దాన్ని కూడా ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. కనుక రెండోదిగా, గత కాలంలో మనం కాస్త టైం ఎక్కువైపోతుంది, క్షమించండి. గత కాలంలో మనం దేవుని గూర్చిన పరిచయం చేయాలని చెప్పాము. అలాగే చరిత్ర ఈవెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి. చరిత్రలో జరిగిన ఈవెంట్స్ కానీ, పితరులు కానీ, సందర్భాలు కానీ, అక్కడ జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కానీ, వాటిని మన పాఠ్యాంశంలో జోడించాలి. ఇది ఖచ్చితంగా మన పాఠ్యాంశాలలో ఏముండాలి అనే దాంట్లో రెండోదిగా ఇది నేర్చుకుందాం. ఇక మ్యాక్సిమం 1-2 సందర్భాలు ఉన్నాయి, వాటితోటి ఏం బోధించాలో అనే విషయాన్ని అక్కడ మనం క్లోజ్ చేసుకుని ఎలా బోధించాలి అనే విషయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. కనుక ఈ విషయంలో మీరు ఈ థియాలజీ అంటే మెథడాలజీ
ఈ మెథడాలజీలో మీరు కూడా అడాప్ట్ అయ్యి జర్నీ చేస్తే మీకు మంచిది. దేవుళ్ళు ముందుకు రావటానికి, పిల్లలకు మంచి పాఠ్యాంశాలు అందించడానికి అవకాశం కుదురుతుంది. సాధ్యమైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ వచ్చి, విలువైన సమయాన్ని వినటానికి ఎలా అయితే వెచ్చిస్తున్నారో అలాగే ఇచ్చిన పనిని, మీకు ఇచ్చిన ఏదైతే టాస్క్లు ఉంటాయో, అసైన్మెంట్స్ ఉంటాయో, వీటిని కూడా కొంచెం దేవుని పని అనుకొని, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనుకొని చేసే ప్రయత్నం చేయండి. ఇది కూడా దేవుడి పని. మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎరిగిన వారుగా, దాంట్లో నిష్ణాతులుగా ఉన్నవారు కనుక స్పెషలైజేషన్ అందరికీ రాదు. బైబిల్ తెలిసిన అందరూ రచయితలు కాలేదు. బైబిల్ తెలిసిన అందరూ వాక్యాన్ని బోధించలేదు. కొందరికి అవకాశం వచ్చింది. టీచర్స్గా ఉన్న మీకు మంచి అవకాశం, బోధించగలుగుతున్నారు. అలాగే రాయగలగాలి, పాఠాలు రాయగలగాలి, ఎలా రాయాలి అనే విషయాన్ని కూడా నేర్చుకుని చక్కగా దేవుని పాఠ్యాంశాల కార్యక్రమాల్లో మీ వంతు సహకారాన్ని మీరు కూడా చేసి దేవుని ఆశించిన ఫలాలు మీ ద్వారా కలగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రియులు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల భాగంలో ప్రియులతో చేరి మీ పాఠాలను మా పిల్లలకి ఎలా తెలియచెప్పాలి అనే దాంట్లో ఒక చక్కటి ఆలోచన విధానాన్ని మాకు అందించారు. ఇలా అందించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు నేర్పించిన, మీరు తెలియచెప్పిన ఆ బోధనా విధానాలు, ఆ బోధనలో ఉండాల్సిన అంశాలు నేర్చుకోగలిగి వాటి ప్రకారంగా ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మాకు, మా ప్రియులకు అందించండి. ఎల్లవేళలా మీ కార్యక్రమాల్లో ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మా ప్రియులకు అందించండి. ఎందరైతే కష్టపడుతున్నారో వారందరికీ మీ జ్ఞానాన్ని అందించండి, మీ ప్రేమతత్వాన్ని అందించండి. అనేక మంది పిల్లల కోసం పాఠ్యాంశాలు రాయగలిగిన చక్కటి రచయితలుగా వారిని ఉంచండి. అలనాడు బైబిల్ రాసిన వారు ఉంటే ఆ బైబిల్లో ఉన్న సందర్భాలను పాఠాలుగా రాయగలిగిన చక్కటి రచయితలుగా మా ప్రియులందరినీ కూడా మీ పాసాన్ని తీసుకొస్తున్నాం. ఎవరైతే రాయగలుగుతారో వారందరికీ మీ జ్ఞానాన్ని, మీ ప్రేమని, మీ పరిశుద్ధాత్మని యొక్క తోడ్పాటుని అందిస్తూ ముందుకు నడిపించే భాగ్యాన్ని మాలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అందించమని, మీరే తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. వందనాలన్నయ్య, అందరికీ వందనాలు. వందనాలన్నయ్య, అందరికీ వందనాలు. వందనాలన్నా, అందరికీ వందనాలు.